చిన్నారులు, ఈ కథలో పంచతంత్ర జ్ఞానం మన రోజువారీ జీవితాల్లో ఎలా వెలుగునిస్తుందో తెలుసుకుందాం. ఒక రైతు పిచ్చుకల పట్ల చూపించిన చిన్న దయ ఒక అద్భుతమైన సంరక్షణ గొలుసుగా ఎలా మారుతుందో, చిన్న పక్షుల నుండి ఆహ్లాదంగా ఉండే చిలుకల దాకా ఒక అద్భుత శక్తిలా అది అందరినీ ఎలా చేరుతుందో, మళ్ళీ తిరిగి మన దగ్గరికే ఎలా వస్తుందో చూద్దాం. ఒకప్పుడు పచ్చటి పొలాల మధ్య ఉన్న ఒక గ్రామంలో సోము అనే రైతు ఉండేవాడు. అతి సాదాసీదాగా జీవించే అతను ప్రకృతిని ప్రేమించేవాడు. అతని పొలం పక్కనే ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. అది ఒక పిచ్చుకల కుటుంబానికి నివాస స్థలం. సోము తరచుగా దాని నీడలో విశ్రాంతి తీసుకుంటూ పిచ్చుకల సంతోషకరమైన కిలకిలారావాలను ఆస్వాదించేవాడు. ఒక వేసవిలో భరించలేనంత ఎండ ఉండడంతో నేలంతా బీడువారిపోయింది. పిచ్చుకలకు ఆహారం మరియు నీరు దొరకడం కష్టమైంది. తల్లి పిచ్చుక తన పిల్లల గురించి బాధపడుతూ భర్తతో ఇలా అంది: ఇలాగే కొనసాగితే మన కుటుంబం బతకదు. ఇంతలో చిన్నారి పిల్ల ఏడుస్తూ, అమ్మా, నాకు చాలా దాహంగా ఉంది అంది. తల్లి మెల్లగా తన రెక్కను వాటి చుట్టూ వేసింది. అప్పుడు తండ్రి పిచ్చుక మెల్లగా ఇలా అంది: మనం నమ్మకంగా ఉండాలి. దయ ఎక్కడి నుండి వస్తుందో ఎవరూ చెప్పలేరు. కొన్నిసార్లు అది ఊహించని చోట నుండే వస్తుంది. ఒకరోజు సోము పిచ్చుకలు చాలా బలహీనంగా అలసిపోయి ఉండడం గమనించాడు. అతడు తనలో తాను ఇలా అనుకున్నాడు: ఈ చిన్న పక్షులు నా ఉదయాలకు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. నేను వాటిని బాధపడనివ్వను. వెంటనే అతను చెట్టు కింద నీటితో నిండిన ఒక పల్లపు మట్టి పాత్రను ఉంచాడు. దగ్గరలో కొన్ని ధాన్యాలు కూడా చల్లాడు. మొదట్లో పిచ్చుకలు కొంచెం సందేహించాయి, కానీ ఆకలి, దాహం త్వరలోనే వాటి భయాన్ని జయించాయి. అవి జాగ్రత్తగా కిందికి దిగి చల్లటి నీరు త్రాగి ధాన్యాలు తిన్నాయి. తల్లి పిచ్చుక కిలకిలారావంతో ఇలా అంది: ఈ రైతు చాలా దయగలవాడు. అతని వల్ల మనం ఈ కష్టమైన వేసవిని తట్టుకోగలిగాం. పిచ్చుకలు ఆరోగ్యంగా పెరిగి తీయటి పాటలు పాడాయి. రైతు రోజులను ఆనందంతో నింపాయి. ఒకరోజు అటుగా వెళ్తున్న ప్రయాణికుడు సోముని అడిగాడు: మనకే వేసవి కష్టంగా ఉన్నప్పుడు పక్షుల కోసం ఆహారం మరియు నీరు ఎందుకు వృధా చేయాలి? సోము నవ్వి ఇలా సమాధానం ఇచ్చాడు: ఈ పక్షులు కేవలం జీవులు కాదు, అవి ఇక్కడి ప్రకృతిలో ఒక భాగం. వాటి ద్వారా నా చాలలో పరాగ సంపర్కం జరుగుతుంది, చీడపీడలు తగ్గుతాయి, మరియు అన్నిటికంటే ముఖ్యంగా నా హృదయం శాంతిగా ఉంటుంది. రైతు యొక్క జ్ఞానాన్ని అర్థం చేసుకున్న ప్రయాణికుడు తల ఊపాడు. వేసవి తర్వాత వర్షాలు తిరిగి వచ్చాయి. పొలాలు పచ్చగా మారాయి. రైతు యొక్క దయకు కృతజ్ఞతగా పిచ్చుకలు అతని పొలాల దగ్గర ఉండి వాటిని క్రిమికీటకాల నుండి కాపాడుతూ వచ్చాయి. ఆ రోజు నుండి సోము ఊరిలో పక్షులకు ఆహారం వేసే రైతుగా పేరు పొందాడు. తమ చుట్టూ ఉన్న పక్షులు, జంతువుల కోసం నీరు, ఆహారం ఉంచాలని ఇతరులను ప్రేరేపించాడు. ఒక ఉదయం సోము తన భార్య పిల్లలను పొలాలకు తీసుకువచ్చాడు. అతని కుమార్తె మరియు కుమారుడు ఆనందంతో, నాన్న చూడండి, పంటలు ఎంత పొడవుగా మరియు పచ్చగా ఉన్నాయి అన్నారు. మర్రి చెట్టు యొక్క చల్లటి నీడలో కూర్చున్న సోము నవ్వి ఇలా అన్నాడు: దీని వెనుక ఉన్న రహస్యం మీకు తెలుసా? వేసవిలో తాను పిచ్చుకలను ఎలా కాపాడాడో, అవి తిరిగి తనకు ఎలా సహాయం చేశాయో చెప్పాడు. అతను కొనసాగించాడు: నా చిన్నతనంలో నా తల్లి చెప్పిన పంచతంత్రంలోని చీమ మరియు పావురం కథని మీకు చెబుతాను. ఆ జ్ఞానమే మనల్ని కాపాడింది. ఒక దట్టమైన అడవిలో స్వచ్ఛంగా ప్రవహించే ఒక వాగు దగ్గర ఒక దయగల పావురం ఉండేది. అది వాగుపై వంగి ఉన్న ఒక చెట్టు యొక్క పొడవైన కొమ్మల్లో తన గూడు కట్టుకుంది. అది అక్కడ తరచుగా క్రింద ఉన్న జీవులను ప్రశాంతమైన శ్రద్ధగల కళ్ళతో చూసేది. ఒక మధ్యాహ్నం ఒక చీమ నీరు త్రాగడానికి వాగుకు వచ్చింది. రోజంతా ఆహారం కోసం వెతికలిసిపోయిన చీమ చల్లటి నీరు త్రాగడానికి ముందుకు వంగింది. కానీ నీటి ప్రవాహం చాలా వేగంగా ఉండడంతో చీమ పట్టు కోల్పోయి వాగులో జారిపోయింది. ఈదడానికి కష్టపడుతూ చీమ కేకలు వేసింది: సహాయం, ఎవరైనా దయచేసి నాకు సహాయం చేయండి. తన స్థానం నుండి చూస్తున్న పావురం చీమ యొక్క ప్రమాదాన్ని వెంటనే అర్థం చేసుకుంది. ఒక క్షణం కూడా వృధా చేయకుండా అది చెట్టు నుండి ఒక వెడల్పాటి ఆకును కోసింది. కిందికి వచ్చి మునిగిపోతున్న చీమ దగ్గర మెల్లగా నీటిలో వేసింది. ప్రాణాల కోసం పోరాడుతున్న చీమ తేలుతున్న ఆకుపైకి ఎక్కి సురక్షితంగా ఒడ్డుకు చేరుకుంది. ఊపిరి పీల్చుకుంటూ చీమ పైకి చూసి ఇలా అంది: గొప్ప పావురమా, నువ్వు నా ప్రాణాలు కాపాడావు.
నీ దయని ఎప్పటికీ మర్చిపోలేను. పావురం నవ్వి ఇలా సమాధానం ఇచ్చింది. ఈరోజు నేను నీకు సహాయం చేశాను. రేపు నువ్వు మరొకరికి ఉపయోగపడగలవు. ఇది సహజం. రోజులు గడిచాయి. అడవి నిశ్శబ్దంగా ఉంది. ఒక ఉదయం వేటగాడు విల్లు మరియు బాణాలతో ప్రవేశించాడు. రహస్యంగా కదులుతూ అతను పావురం ఒక కొమ్మపై ప్రశాంతంగా కూర్చుని ఉండడం చూశాడు. ఒక మంచి పక్షి, ఇది మంచి వేట అవుతుంది అనుకున్నాడు. ఒక బాణాన్ని తీసుకుని విల్లుకు సంధించి పావురాన్ని లక్ష్యంగా చేసుకున్నాడు. కానీ అతను వింటినారిని లాగుతున్న సమయంలో ఒక తీవ్రమైన నొప్పి అతన్ని బాధించింది. చీమ వేటగాడిని చూసిన వెంటనే పావురం యొక్క దయను గుర్తు చేసుకుని నిశ్శబ్దంగా వేటగాడి కాలిపైకి పాకి అతని గట్టిగా కొరికింది. ఉలిక్కిపడిన వేటగాడు విల్లును వదిలేశాడు. ఆకస్మిక కదలిక పావురాన్ని భయపెట్టింది. అది వెంటనే ఎగిరి సురక్షితంగా వెళ్ళిపోయింది. పైన ఎగురుతున్న పావురం చిన్న చీమ తన వైపు చూస్తున్నట్లు చూసింది. అది మెల్లగా కూసింది. ధన్యవాదాలు నా స్నేహితుడా, నువ్వు నీ మాట నిలబెట్టుకున్నావు. చీమ సమాధానమిచ్చింది. చేసిన ఉపకారాన్ని మర్చిపోకూడదు. మనలో చిన్నవాడు కూడా తిరిగి సహాయం చేయగలడు. ఎంత చిన్నదైనా సరే కరుణతో కూడిన ఏ పని కూడా వృధా కాదు. బలహీనులు కూడా సరైన సమయంలో బలవంతులకు సహాయం చేయగలరు. సోము తన పిల్లలను చూశాడు. ఇప్పుడు మీకు అర్థమైందా? పావురంలాగే నేను పక్షులకు సహాయం చేశాను. చీమలాగే అవి తిరిగి నాకు సహాయం చేశాయి. పిల్లలు చప్పట్లు కొట్టారు. దగ్గరలో కిలకిలారావాలు చేస్తున్న పిచ్చుకలను చూసి ఎంతో సంతోషించారు. అతడి భార్య ఇలా అంది, నువ్వు పంటలనే కాదు, జ్ఞానం మరియు దయతో నిండిన హృదయాన్ని కూడా పెంచావు. ఆ రోజు తర్వాత పిల్లలు తమ ఇంటి పైకప్పుపై ఆడుకుంటున్నారు. అకస్మాత్తుగా వారికి ఒక పచ్చని చిలుక కనిపించింది. తమ తండ్రి కథను గుర్తు చేసుకుని వారు లోపలికి పరిగెత్తారు. కొన్ని ధాన్యాలు మరియు నీరు తెచ్చి పైకప్పుపై ఉంచారు. తలుపు వెనుక దాక్కుని వారు చిలుక జాగ్రత్తగా రావడం, ధాన్యాలు తినడం మరియు సంతోషంగా ఎగిరిపోవడం చూశారు. ఉత్సాహంగా పిల్లలు దీన్ని తమ దినచర్యగా మార్చుకున్నారు. త్వరలోనే మరిన్ని చిలుకలు రావడం ప్రారంభించాయి. వాటి పచ్చటి కాంతులీనే ఈకలు కిలకిలారావాలతో పైకప్పు నిండిపోయింది. తమ రెక్కల స్నేహితులు పైకప్పును ఒక రంగుల స్వర్గంలా మార్చడంతో పిల్లలు సంతోషంతో చప్పట్లు కొట్టారు. కింద నుండి చూస్తున్న సోము తన భార్యతో ఇలా అన్నాడు, చూసావా, సరైన సమయంలో చెప్పిన కథ దయ యొక్క విత్తనాన్ని నాటగలదు. ఇప్పుడు ఆ విత్తనం వారి హృదయాల్లో పెరుగుతుంది. అతడు నవ్వి ఇలా అన్నాడు, ఇది ఇలాగే వ్యాపిస్తుంది. పిచ్చుకలు నాకు సహాయం చేసినట్లే ఈ చిలుకలు మరొకరికి సహాయం చేయగలవు. నీతి: దయ అనేది ఒక విత్తనం లాంటిది. దాన్ని శ్రద్ధగా చూసుకుంటే అది ఒక అందమైన మొక్కలా పెరుగుతుంది. చిన్నపాటి శ్రద్ధతో కూడిన చర్యలు కూడా ప్రపంచానికి ఆనందం మరియు సామరస్యాన్ని తీసుకురాగలవు.